అందరు ప్లేస్ అవునా? ఎవరు చెప్పినా దాంట్లో చేంజ్ అమ్మని చెప్తాను. మంచి మంచి కంపెనీస్ వస్తాయి. అదే శేషగిరి మా అన్నయ్య ఎప్పటిపడ్డాడు ఏం కాదని చూసుకున్నా. ఏమైనా ఇక కాలేజ్ మనది అంతా ఓకే కానీ నేను బయట కూడా ఎంక్వైరీ చేస్తే కిడ్స్ కాలేజ్ కంటే ఎస్ఆర్ దానికంటే దీనికి ఫీజు ఎక్కువ ఉన్నది. స్టాఫ్ మంచిగా ఉన్నారు. తీసుకోవాలి అంటున్నాడు. నేను ఫస్ట్ ఇయర్ ఎందుకు పెట్టా, సెకండ్ ఇయర్ కదా యూజ్ అయ్యేదని నేను. వీళ్ళకి ఏమవుతుంది అంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం సరిపోవట్లేదు. అందుకనేసి ల్యాప్టాప్ కొంచెం కూడా ప్రాక్టీస్ చేస్తారు. కానీ ఇక పేపర్ బాగా టఫ్ అడుగుతున్నాను మిడ్ ఎగ్జామ్. వాళ్ళ స్కిల్స్ బయట వచ్చాయి. మనం అనుకుంటాం కదా మిడ్ అంటే మనే కదా అనుకుంటాం కదా. మన పేపర్ ఫుల్ టఫ్ అడిగాను. నేను మ్యాథ్స్ కదా కొంచెం ఇన్ని క్వశ్చన్ ఇంత అడిగిన ఆ ప్రాసెస్ మనం ఒకసారి వాళ్ళు అలవాటు చేసాం అనుకోండి 4 years వాళ్ళే కంటిన్యూ అట్లా ఉండదు. ఏ ఇయర్ అయ్యేది వాళ్ళ లోపల టాలెంట్ బయటకు ఎప్పుడు బ్యాటరీ ఆన్ చేయకుండా ఎప్పుడు కొంచెం ఫుల్ ఛార్జ్ అయిపోయిందో తీసేయాలి. మళ్ళీ కొంచెం పెట్టుకుంటాం అంటే ఛార్జ్ చేస్తుండాలి, డిశ్చార్జ్ చేస్తుండాలి. అప్పుడే అంతా బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది. మొబైల్ అనేది పర్సెంటేజ్ అయిపోయిన తర్వాత తీసేయాలి. 15% కిలో ఉన్నప్పుడే ఛార్జ్ కావచ్చు. ఇది మరి అట్లా బ్యాంక్ వచ్చినప్పుడు కీబోర్డ్ పని చేయాలి. యూస్ పెన్ అండ్ టచ్. చాలా జాగ్రత్త ఉండాలి. నేను కూడా మా పాపకు అదే చెప్పిన, నాన్న చాలా జాగ్రత్త అంటే చాలా జాగ్రత్త. పర్సెంటేజ్ అయిపోయిన తర్వాత తీసేయాలి. 15% కిలో ఉన్నప్పుడే ఛార్జ్ కావచ్చు. ఇది మరి అట్లా బ్యాంక్ వచ్చినప్పుడు కీబోర్డ్ పని చేయాలి. యూస్ పెన్ అండ్ టచ్. చాలా జాగ్రత్త ఉండాలి. నేను కూడా మా పాపకు అదే చెప్పిన, నాన్న చాలా జాగ్రత్త అంటే చాలా జాగ్రత్త. దీనికి రెండు లెట్స్ ఉంటాయి. ముందుది ఇది, దీనికి ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఓకే, తీసేసి ఛార్జింగ్